హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిహాల్ క్రియేషన్స్. ఈరోజు మనం లైనింగ్ బ్లౌజ్ తోటి నార్మల్ బ్లౌజ్ అనమాట ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి. కొత్తగా ఎవరైనా టైలరింగ్ నేర్చుకునే వారికి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది అనమాట. ఆల్రెడీ టైలరింగ్ వచ్చిన వారికి అయితే అవసరం లేదండి, స్కిప్ చేసేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రం చిన్న చిన్న టిప్స్ అనమాట, బేసిక్ టిప్స్ తోటి మీకు ఈ వీడియో అనేది ఉంటుంది కాబట్టి చివరి వరకు చూడండి. స్టార్టింగ్లోనే టేప్ కొలతలతోటి కటింగ్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది కదా. మనం ఆది బ్లౌజ్ తోటి చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు అనమాట. అది ఏ విధంగా అనేది వీడియోలో చూద్దాము. ముందుగా ఇదిగోండి, ఇలా లైనింగ్ అయితే తడిపేసి పెట్టుకున్న తర్వాత ఇలా హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇప్పుడు కూడా హ్యాండ్స్ తీసేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఇలా నేను ఏం చేస్తానంటే ఇలా ఒక సైడే జాయింట్ వచ్చేలాగా ఈ విధంగా కటింగ్ వేస్తున్నాను అనమాట. ఇలా మడత పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇది ఎందుకంటే ఇలా ఎగుడు దిగుడుగా ఉన్నా కూడా మనం కటింగ్ చేసేయచ్చు అనమాట. ఇది ఒక పావించ్ అనేది మళ్ళీ డ్రాయింగ్ చేసుకుంటే మనం పైపింగ్ వేస్తాం కదా, పాదం ఖర్చుకి సరిపోతుందండి. ఇప్పుడు మనకి హ్యాండ్ ఎంత ఉందో అంత చూసుకొని డ్రాయింగ్ వేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇది. ఇదిగోండి, ఇలా హ్యాండ్ ఎంత ఉందో అంత సేమ్ ఇక్కడ మనం ఇలా పెట్టుకుని ఇలా సేమ్ బ్లౌజ్ ఎంత ఉందో అంత చేసుకోవచ్చండి. అయితే ఇక్కడ నాకు కస్టమర్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచమన్నారు కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెంచుతున్నాను. లేదనుకుంటే సేమ్ యాస్టీజ్ ఇలా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక 1 ఇంచ్ అనేది పెంచాను కాబట్టి ఇదిగోండి ఇలాగా, ఓకేనా. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇదిగోండి, ఈ హ్యాండ్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర చూసారు కదా, ఇదిగోండి షోల్డర్ దగ్గర ఇది కరెక్ట్ మనకండి. పావించు మనం ఆల్రెడీ ఖర్చులోకి కావాలి కాబట్టి పావించు కంపల్సరీగా ఎక్స్ట్రా పెట్టుకోండి, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ కిందకు వచ్చేద్దామండి. దీన్ని ఇలా సాగదీసుకుని ఇలా కిందకు వచ్చేసిన తర్వాత ఇదిగోండి, ఇది అసలైంది. ఒక పావించు ఎక్స్ట్రా ఖర్చులోకి పెట్టుకుని ఈ విధంగా ఇలా మనం హ్యాండ్ అనేది తీసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇంకా టేప్ తోటే కొంచెం మనకు అలవాటు అయ్యే వరకు టేప్తో కటింగ్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది అనమాట. ఆది బ్లౌజ్ తోటి సేమ్ యాస్టీజ్గా మనం కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇక్కడ చిన్న టాకా పెట్టుకుంటే సరిపోతుందండి, ఓకేనా. ఇదిగో ఇక్కడ చూసారు కదండి, ఇది ఒక 1 సైడ్, ఈ సైడ్ మనం జాయింట్ వేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు అలాగే మనం దీన్ని లో కటింగ్ తీసుకుందాము. లో కటింగ్ అనేది ఇక్కడ నుంచి మనకి 2 ఇంచులు అనేది ఖర్చు ఉంటుంది కదా, కంపల్సరీగా 2 ఇంచులు ఖర్చు ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 1 ఇంచున్నర తీసుకోండి. తీసుకుని ఇప్పుడు ఈ మధ్యలో లో కటింగ్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి లో కటింగ్ అనేది తీసుకోవాలన్నమాట, ఇలాగా, ఓకేనా. ఇది హ్యాండ్ లో కటింగ్ అండి. ఇలా టాకా పెట్టుకుంటే సరిపోతుంది, ఓకేనా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీద్దామండి. బ్యాక్ పార్ట్ వచ్చేసరికి సేమ్ యాస్టీజ్గా ఇలాగే ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఎగుడు దిగుడు కట్ట ఉన్నా కూడా మనకి లెవెల్ అయిపోతుంది కాబట్టి. అలాగే ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి. పైపింగ్ వేసినా లేదంటే నడుం పట్టి వేసినా కూడా మనకి పనిచేస్తుంది కాబట్టి. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ ఉంది కదండి, మనం ఆది బ్లౌజ్తో కదా కొలిచేది. ఎప్పుడు కూడా ఇలాగా మెజర్మెంట్స్ చూసుకునేటప్పుడు ఎప్పుడు కూడా బ్లౌజ్ని ఇలా తిరగేసుకోవాలండి. ఇలా తిరగేసుకుని ఈ పొడవు అనేసరికి ఇదనమాట, ఇది బ్లౌజ్ పొడవు అంటారు దీన్ని. ఈ షోల్డర్ దగ్గర నుంచి నడుం పట్టి వరకు బ్లౌజ్ పొడవు అంటారండి, ఓకేనా. అయితే ఈ బ్లౌజ్ పొడవు కూడా నేను కొంచెం పెంచుతున్నాను. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెట్టుకుంటున్నాను అనమాట. ఈ పెట్టుకోవడం వల్ల మీకు ప్రాబ్లం ఏం రాదు. సేమ్ యాస్టీజ్ బ్లౌజ్ ఎలా ఉందో అలా చూసుకుంటే సరిపోద్దండి. చూసారు కదా, ఇదిగో ఈ బ్లౌజ్ పొడవు అనేది ఈ నడుం పట్టి దగ్గర నుంచి ఇక్కడ వరకు చూసారు చూడండి. ఇదిగోండి, ఇక్కడ కరెక్ట్గా వచ్చింది కదా. మళ్ళీ ఒక పావించ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఈ పావించ్ అనేవి ఎక్స్ట్రా పెట్టుకోకపోతే కనుక మీకు బ్లౌజ్ కొరస అయిపోద్ది అనమాట. కొరస అయిపోయి బ్లౌజ్ కొరసగా వస్తుంది, అర్థం కాదు, ఎందుకు వచ్చిందో ప్రాబ్లం అనుకుంటారు. ఖర్చులకు కంపల్సరీగా ఆలోచించుకోవాలండి. మీరు ప్రతి బ్లౌజ్ కూడా కట్ చేసేటప్పుడు ఖర్చులకి కంపల్సరీగా ఆలోచించాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవైతే తీసుకున్నాం కదా, అలాగే నడుం లూజ్ తీసుకుందాము. ఇదిగోండి, నడుం లూజ్ ఎప్పుడు కూడా ఇలా ఆది బ్లౌజ్తో కొలుచుకుంటే మాత్రం ఇలా కొలుచుకుంటే సరిపోతుంది, ఓకేనా. ఇలా ఈ విధంగా కొలుచుకొని
ఇదిగోండి ఇక్కడికి వచ్చింది కదా. మనం నడుము డాట్స్ వేస్తాం కాబట్టి ఎంత వద్దండి, ఒక ½ ఇంచ్, ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇదిగోండి, ఇది పొడవు వచ్చింది కదా, దీన్ని ఒక బాక్స్ కింద డ్రా చేసుకోండి. అలాగే దీన్ని ఒక బాక్స్ కింద డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం షోల్డర్ తీసుకోవాలి కదండి, ఈ షోల్డర్ తీసుకోవాలి, చంక లూజ్ తీసుకోవాలి, అన్నీ తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ బ్లౌజ్ మనం యాస్టీజ్గా ఎలా ఉందో అలాగా పెట్టేసుకుందాము. ఇదిగోండి బ్లౌజ్ ఎలా ఉందో అలా పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఎలా వచ్చిందో అలా పెట్టుకోవాలండి. నేను ఎలా వీడియోలో ఎలా పెట్టానో అలా సేమ్ యాస్టీజ్గా ఇలా పెట్టుకొని మీరు చూసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి మనకి ఇక్కడ వచ్చేసరికి ఇది నడుము దగ్గర క్లాత్ అండి, మనకి బ్యాక్ నెక్ అనమాట. ఇది ఈ బ్యాక్ నెక్. అలాగే ఇది వచ్చేసరికి ఈ కొంచెం ఒక ½ ఇంచ్ అనేది ముందుకు పెట్టుకున్నాను, ఎందుకంటే మనకి ఆల్రెడీ మడతలో ఒక ½ ఇంచ్ వెనక్కి వెళ్తుంది కాబట్టి నేను నెక్ చూసుకునేటప్పుడు ఒక ½ ఇంచ్ ఇటు సైడ్కి పెంచుకున్నాను. అలాగే షోల్డర్ చూసారు కదండి, ఇదిగో గ్యాప్ అనేది ఇచ్చాను కదా, ఎందుకంటే ఇది ఖర్చులోకి వెళ్తుంది కదా, మనకి ఖర్చులోకి వెళ్తుంది. ఇది కరెక్ట్ షోల్డరు. ఇక్కడ ఒక ½ ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు అలాగే ఇక్కడ ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు చంక చూద్దామండి. చంక దగ్గరికి వచ్చేసరికి ఇదిగోండి ఇది కరెక్ట్ కదా, ఇది ఇలా చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక బాక్స్ తీసుకొని ఇక్కడ నుంచి ఒక బాక్స్ అనేది డ్రా చేసుకుంటే సరిపోతుందండి. ఇలా బాక్స్ డ్రా చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1½ ఇంచ్ ఉండాలండి. చంక కొలిచేటప్పుడు ఎవరికైనా ఒకటేనండి, కంపల్సరీగా ఒక 1½ ఇంచ్ అయితే ఉంచుకోవాలి. కొత్తగా స్టిచ్ చేసేవాళ్ళు ఈ స్కేల్ తీసుకుంటే కనుక చాలా యూజ్ అవుతుంది. ఓకేనా. ఇలా 1½ ఇంచ్ వచ్చిన చోట ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది, ఇలా రౌండ్ షేప్ రావడం కోసం. ఇప్పుడు ఇలా చూద్దామండి. ఇలా పెట్టి ఇదిగోండి ఇలాగా ఒక ½ ఇంచ్ ఖర్చులోకి వెళ్తుంది కదా, ఒక ½ ఇంచ్ కిందకు నుంచి మనం చూసుకోవాలన్నమాట. ఇదిగోండి సరిపోతుంది కదా. నేను కొంచెం ఎగస్ట్రా పెట్టాను కాబట్టి ఎగస్ట్రా వచ్చిందండి, లేదు అంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఓకేనా. కొంచెం కొత్తగా కుట్టేటప్పుడు కొంచెం ఎగస్ట్రానే పెట్టుకోండి, కావాలంటే కట్ చేసేసుకోవచ్చు. ఒకవేళ క్లాత్ తక్కువ అయితే మాత్రం అతుకులు వేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఓకేనా. బ్యాక్ పార్ట్ అయితే ఇలా అండి, ఇది సేమ్ యాస్టీజ్గా ఆది బ్లౌజ్ తోటి చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా చిన్న టిప్స్ ఏంటంటే, ఒకవేళ మీకు ఇంకా కొంచెం డౌట్గా ఉంది అనుకుంటే కనుక ఈ షోల్డర్ చూసుకోండి. చూసారు కదా, షోల్డర్ అనేది కరెక్ట్గా వచ్చిందనమాట. ఎప్పుడు కూడా ఈ 6 ఇంచెస్ అనేది షోల్డర్ దాటకూడదండి, అది కూడా బ్లౌజ్ని బట్టి అనమాట. 30 సైజు లోపు అంటే నడుము సైజు 30 లోపు ఉన్న వాళ్ళకి, కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి అయితే మాత్రం 5.5 అయితే సరిపోతుంది. 30 దాటి 32, 34, 36, 38 అలా ఉన్న వాళ్ళకి మాత్రం షోల్డర్ అనేది కంపల్సరీగా 6 ఉండాలండి. ఇదైతే కొంచెం బ్లౌజు పెద్దదే కాబట్టి 6 కరెక్ట్గా వచ్చింది. చూసారు కదండి. ఇలా ఒకసారి కూడా చెక్ చేసుకుంటే మీకు షోల్డర్స్ అనేవి జారిపోకుండా ఆది బ్లౌజ్తో కుట్టినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నెక్ తీసేసుకుందామండి. ఈ నెక్ కొంచెం ఇలా క్రాస్ పెట్టుకుంటే సరిపోద్దండి. ఇక్కడ నుంచి ఇక్కడికి కొంచెం క్రాస్ పెట్టుకోవాలండి. ఇదిగోండి ఇది కరెక్ట్ కదా, ఒక ½ ఇంచు క్రాస్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇలా పెడితే ఇది కరెక్ట్. నేను కొంచెం క్రాస్ పెట్టానండి, ఒక ½ ఇంచ్ అనేది కిందకు వచ్చేసరికి డ్రా చేశాను, ఎందుకంటే మనకి రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా రావాలి కాబట్టి. ఇక్కడికి వచ్చేసరికి ఒక ½ ఇంచ్ అనమాట, ఒక ½ ఇంచ్ అనేది ఇక్కడ ఇలా చూసుకోవాలండి. ½ ఇంచ్ చూసుకొని మనం దీన్ని ఇలా రౌండ్ తీసేసుకోవడమే. ఓకేనా. ఇలా తీసుకొని
ఓకేనండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక టాకా వేసుకోండి. ఇప్పుడు ఇది మామూలు నార్మల్ బ్లౌజ్ అయితే కనుక నెక్ కట్ చేసేసుకునేటట్టయితే ఈ రౌండ్ నెక్ కట్ చేసేసుకోవడమే. ఈ రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా రావాలన్నమాట. చూసారు కదండి, అదిగో షేప్ కరెక్ట్గా వచ్చింది కదా. ఆది బ్లౌజ్ తోటి ఇలా చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తోటే ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ అంటే ఇలా క్రాస్ రావాలి కాబట్టి బ్లౌజ్ అనేది క్రాస్ కటింగ్ అనుకోండి, ఇలా క్రాస్ వేసుకోండి. ఈ సైడ్ కూర కానీ ఈ సైడ్ ఎలా కానీ అయితే మీకు క్రాస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. లేదు స్ట్రైట్గానే కావాలి అనుకుంటే కనుక ఇలా స్ట్రైట్ వేసేసుకోండి. క్లాత్ క్రాస్ కటింగ్ అయితే మాత్రం ఇలా వేసుకోండి, సరిపోతుంది. ఇదిగోండి ఇలా క్రాస్ వేసుకున్నాం కదా. ఓకేనా. సేమ్ యాజ్ ఈజ్గా ముందు బ్యాక్ పార్ట్ కదండి ఇది, సేమ్ యాజ్ ఈజ్గా డ్రాయింగ్ వేసేద్దాం ఫస్ట్. ఈజీగా చెప్తున్నాను మీకు. సేమ్ యాజ్ ఈజ్గా ఇలా మార్కర్ ఒకటి తెచ్చుకుని మార్కింగ్ వేసేసుకుంటే సరిపోద్దండి. ఈ రెండు రావాలి కదండి, ఈ రెండు సమానంగా ఉన్నాయి లేదా చూసుకుని మార్కింగ్ వేసుకోండి. అయితే ఫ్రంట్ పార్ట్ సేమ్ యాజ్ ఈజ్గా మార్కింగ్ వేసేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తోటి చూసుకుందాం. ఇదిగోండి ఆది బ్లౌజ్ తోటి ఉక్సలు పట్టి వైపు, తాళ్ళు పట్టి వైపు కాకుండా తాళ్ళు పట్టి వైపు చూసారంటే కనుక ఏమవుతుందంటే షోల్డర్స్ జారిపోవడం, ఒక పావించ్ అనేది క్లాత్ ఇలా ఎక్కువగా ఎక్స్ట్రా కట్ అయిపోద్ది అనమాట. దీనివల్ల షోల్డర్స్ జారిపోవడం అలాంటివన్నీ జరుగుతాయి. ఎప్పుడు కూడా తాళ్ళు పట్టి వైపు చూసుకోండి. ఇదిగోండి, ఎందుకంటే ఇది మనం జాయింట్ వేస్తాం కాబట్టి ఒక పావించ్ అనేది కిందకి పెట్టాను కదా, ఇది కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా ఉండాలి. ఇది ఖర్చులోకి వెళ్తుంది, ఇది మనం మడత పెడతాం కదా దానికి సరిపోద్ది అనమాట. ఇప్పుడు నెక్ మనం గీసుకుంటాం. నెక్ ఇలా మనకి ఎంత కావాలి అనేది చూసుకుని ఆది బ్లౌజ్ నెక్ ఎంత ఉందో చూసుకుని సేమ్ యాజ్ ఈజ్గా అలా నెక్ అనేది డ్రాయింగ్ వేసుకోవడమే. ఇప్పుడు పట్టి చూద్దాం. చూడండి, ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికే వచ్చింది కదా మనకి. అయితే ఇక్కడ మధ్యలో డాట్ వేస్తాం కదా, ఆ డాట్కి ఒక పావించు, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి జాయింట్ వేస్తాం కాబట్టి దానికి ఒక పావించు. ఓకేనా. ఇలా పావించి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ లూజ్ చూసారా, ఇదిగోండి మనకి లెంత్ చూడండి, బ్లౌజ్ లెంత్ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా పట్టుకోవాలండి. అలాగే ఇలా సాగదీసేయద్దు, ఇలా జస్ట్ ఇలా పట్టుకోండి సరిపోతుంది. ఇలా పట్టుకుని ఇక్కడే కరెక్ట్గా ఈ మిడిల్ స్టేజ్లోనే మనం డ్రాయింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడికి వచ్చింది కదండి, సరిపోతుంది. ఓకేనా. ఇంకా చంక దగ్గర చూసుకోవాలి అనేసి అనుకుంటే ఇదిగోండి చంక దగ్గర, చంక ఇది ఉంది కదా, ఇక్కడి నుంచి ఇదిగోండి ఇక్కడికి వచ్చింది కానీ ఇక్కడ ఖర్చు కావాలి కదా మనకి, సో అందుకని ఖర్చు కోసం ఇప్పుడు మనం దీన్ని డ్రాయింగ్ వేసుకుందాం. ఓకేనండి. ఇలా కటింగ్ అనేది ఇలా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసేసుకున్నాం. మనం డాట్స్కి ఎలా డ్రాయింగ్ వేయాలో చెప్పాను కదండి. ఇప్పుడు మనం ఫ్రంట్ కొంచెం లో కటింగ్ అనేది తీసుకోవాలన్నమాట. ఆ లో కటింగ్ తీసుకోవడం కోసం మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా బాక్స్ అనేది డ్రా చేసుకుని ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది లోపల కట్ చేసుకోవాలి. ఇలా కనుక మీరు బ్లౌజ్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా అన్నీ చూసుకుని కటింగ్ చేశారంటే కనుక బ్లౌజ్ అనేది ఎక్కడా కూడా తేడా అనేది రాదు, చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా అన్ని మెజర్మెంట్స్ చూసుకుని కట్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ ఒక టాకా పెట్టుకోండి.
ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింట్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం డాట్స్ అనేవి చూసుకుందాము. డాట్స్ కూడా ఆది బ్లౌజ్తో చూసుకోవాలనుకుంటే కనుక ఇలా ఆది బ్లౌజ్తో చూసుకోవాలనుకుంటే ఇదిగోండి ఇక్కడ ఒక టాకా పెట్టుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా టాకా పెట్టుకుని ఇదిగోండి బ్లౌజ్ ఉంది కదా, ఇలా ఒకవేళ మీరు ఆది బ్లౌజ్తో చూస్తే చెప్తున్నాను, లేదంటే మామూలుగా అయితే కొలతల ప్రకారం చేసేసుకోవచ్చండి. అసలు ఇంకెక్కడా కూడా మీకు తేడా అనేది రాదండి, పర్ఫెక్ట్గా బ్లౌజ్ వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఏదైనా డౌట్ అనిపిస్తే కనుక కింద కామెంట్ చేయండి. నేను చెప్పిన మెథడ్ ఒకవేళ మీకు నచ్చితే కనుక కింద కామెంట్ చేయండి, ఓకేనా. ఇలా డాట్స్ వేసేటప్పుడు కూడా ఇలా చూసుకోవాలన్నమాట అండి. దీని నుంచి మనం ఇలా ఇక్కడ కోణం ఉంది కదా, ఈ కోణం నుంచి ఇటు సైడు స్ట్రైట్ వస్తుందో లేదో చూసుకుని వేసుకుంటే కనుక ఇలా మార్కింగ్ తోటి మీరు ఇలా మార్కింగ్ పెట్టుకున్నారంటే కనుక 2 సైడ్స్ కూడా వచ్చేస్తాయండి షేప్లు. ఇది కంపల్సరీగా ఉండాలి. ఇదిగోండి చూసారు కదా ఎలా వచ్చిందో, 2 సైడ్స్ మార్కింగ్ అనేది వేసేసుకోవచ్చు అనమాట. ఇది ఓకేనా. ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా లో కటింగ్ అన్నీ చూపించాను కదండి. బ్యాక్ పార్ట్ అయితే ఇది రౌండ్ నెక్, ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అనమాట. హ్యాండ్స్ కట్ చేశాను. ఇంకా షేప్ పట్టి తీసుకోవాలండి. ఆ షేప్ పట్టి ఎలాగో చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇదిగోండి షేప్ పట్టికి, ఓకేనా. ఈ క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్ని మనం షేప్ పట్టి తీసుకుందాం. ఇదిగోండి ఇలా ఉక్సులు పట్టి ఉంది కదా, ఈ ఉక్సులు పట్టి సైడు ఇలా పెట్టుకొని మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు చూసుకుని షేప్ పట్టి కటింగ్ చేసుకోవడమేనండి, ఓకేనా. అయితే ఇందాక మనం ఒక 1 ఇంచ్ అనేది బ్లౌజ్ పొడవు పెట్టాను కదా, ఇప్పుడు ఇక్కడ మనం షేప్ పట్టీలోని పెంచుకుంటే సరిపోద్దండి. అది చెస్ట్ ఎక్కువ, ఇదైతే బ్లౌజ్ కొంచెం చెస్ట్ తక్కువ అనమాట, బాడీ ఉంటుంది కానీ చెస్ట్ తక్కువ, అందుకని చెప్పి నేను ఇక్కడ పెంచలేదు. ఈ షేప్ పట్టీ ఉంది కదండి, ఆ షేప్ పట్టీలో పెంచుకుంటున్నాను అనమాట. ఒక 1 ఇంచ్ పెంచాను కదండి, కాబట్టి ఈ షేప్ పట్టీ అనేది ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఈ షేప్ పట్టి ఇంకొకటి యాడ్ చేసుకుని మనం కటింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఇంతేనండి. నా ఆది బ్లౌజ్ తోటి లైనింగ్ బ్లౌజ్ తోటి సింపుల్గా ఈజీగా కటింగ్ చేసుకోవాలనుకుంటే ఇలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ అండి. ఇంకా ఏదైనా డౌట్ అనిపిస్తే కింద కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఇందాక ఇక్కడ మనం ఒక సైడ్కే కదా జాయింట్ వచ్చేటట్టు వేసుకున్నాము. ఇక్కడ ఏదైనా పిన్ అది పెట్టేసుకున్నా మీకు సరిపోద్ది అనమాట. ఇలా పిన్ అది పెట్టేసుకుని మీకు ఎంత కావాలనేది ఇలా లెవెల్ చేసేసుకుంటే సరిపోద్దండి. ఒక సైడ్ జాయింట్ అనేది వేసేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఫ్రంట్ హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ పట్టి. ఇది యాజ్ టీజ్గా మనం ఈ లైనింగ్ మీద, ఇప్పుడు ఈ లైనింగ్ బ్లౌజ్ ఉంది కదండి, ఈ లైనింగ్ బ్లౌజ్ మీద యాజ్ టీజ్గా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవడమే, ఓకేనా. చాలా మటుకి 90% మనం
మనం చేసే కటింగ్లోనే ఉంటుందండి. కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసామంటే బ్లౌజ్ కూడా కరెక్ట్గానే వస్తుంది అనమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా ఏదైనా డౌట్ అనిపిస్తే, మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు షేర్ చేస్తూనే ఉంటాను. ఇది కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేసారో వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది అనమాట. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్.